అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ కొడుకులు అందరూ కలిసి ఒకరోజు వేటకు వెళ్ళి 7 చేపలు తెస్తారు. ఆ 7 చేపలను వాళ్ళు ఎండలో ఎండబెడతారు. కానీ అవి ఎండవు. అప్పుడు ఆ రాజు కొడుకులు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారు. ఆ రాజు చేపల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఎండలేదు అని అడిగితే ఆ చేపలు మాకు గడ్డిమోపు అడ్డం వచ్చింది అని చెప్తాయి. రాజు గడ్డిమోపు దగ్గరికి వెళ్ళి గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావని అడిగితే దానికి నన్ను ఆవు తినలేదు అని చెప్తుంది. రాజు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఎందుకు తినలేదు అని అడిగితే పాలు తీసే ఆమె నా పాలు తీయలేదు అందుకే నేను గడ్డి తినలేదు అంది. ఆ పాలు తీసే ఆమె దగ్గరకు రాజు వెళ్ళి ఎందుకు పాలు తీయలేదు అని అడిగితే అప్పుడు ఆమె మా పాప ఏడ్చింది అందుకే తీయలేదు అంటుంది. రాజు ఆ పాప దగ్గరికి వెళ్ళి పాప ఎందుకు ఏడ్చావని అడిగితే ఆ పాప నన్ను చీమ కుట్టింది అని చెప్తుంది. రాజు మళ్ళీ ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమ ఎందుకు ఆ పాపను కుట్టావని అడుగుతాడు. అప్పుడు ఆ చీమ నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చెప్తుందన్నమాట. హాయ్ అండి, ఇలాంటి వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? క్రియేట్ చేసిన వీడియోస్ని యూట్యూబ్లో పెట్టేసి మనీ అనేది ఎర్న్ చేయాలనుకుంటున్నారా? సో ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా రెడీ చేశాను వితౌట్ కాస్ట్, అంటే ఒక కొంచెం కూడా ఖర్చు లేకుండా, ఎటువంటి క్రెడిట్ కార్డ్ సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఇలాంటి వీడియోస్ అనేది జనరేట్ చేసి వీడియో అప్లోడ్ చేసేసి యూట్యూబ్లో ఏ విధంగా అయితే మనీ ఎర్న్ చేయాలనో కంప్లీట్ ట్యూటోరియల్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్లో ఒక వీడియో చేశాను. లేదు ఇలాంటి వీడియో డీటెయిల్గా నేను ఇది కొంచెం బెటర్గా చేశాను. ఈ బెటర్గా చేసిన వీడియో ఏ విధంగా చేశాను, సో కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి నెక్స్ట్ ట్యూటోరియల్ కంప్లీట్గా చేసి చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మీరు కూడా యూట్యూబ్లో పెట్టి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఒక్కసారి వైరల్ అయిందంటే కన్నా చాలా బెటర్. మీ దగ్గర క్రియేటివిటీ ఉండాలి తప్ప ఈ వీడియో అనేది వైరల్ అవ్వడం చాలా ఈజీ. సో మీ క్రియేటివిటీకి అంత మించి ఆలోచించి స్టోరీస్ని జనరేట్ చేసే కెపాసిటీ ఉంటే కదా మీరు కంప్లీట్గా ఈ ట్యూటోరియల్ అనేది యూస్ చేసుకోండి. ఎలా జనరేట్ చేయాలో వితౌట్ కాస్ట్, హెచ్డి ప్రింట్లో వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఫ్రీగా. సో కంప్లీట్గా రేపు అనేది ఈ వీడియో కంప్లీట్ ట్యూటోరియల్ ఎలా అప్లోడ్ చేసి ఏ విధంగా ఈ వీడియో ఇమేజెస్ జనరేట్ చేసి ఏ విధంగా స్టోరీ జనరేట్ చేసి దానికి తగ్గ ఇమేజెస్ దానికి తగ్గ వీడియోస్ ఏ విధంగా జనరేట్ చేసి వాటిని అన్నిటి ఎడిట్ చేసేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలో టోటల్ ప్రాసెస్ అనేది రేపు చెప్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది టార్గెట్గా పెడతాను. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.